ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. మనం రోమా పత్రికను అధ్యయనం చేసుకుంటున్నాం. 11వ అధ్యాయము 33 నుంచి 36 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు స్తుతి గీతం, దేవుని జ్ఞానానికి ప్రశంస. ఇందులో 10 అంశాలు కలవు. మొదటిది ఆరాధన వెల్లువ. 33వ వచనం. పౌలు ఇప్పుడు లోతైన వేదాంత బోధన నుండి హృదయపూర్వక ఆరాధనకు మారుతాడు. దేవుని జ్ఞానమును, తెలివిని గూర్చిన ఐశ్వర్యం ఎంత లోతైనది. ఇశ్రాయేలు మరియు అన్యజనుల విషయంలో దేవుని ప్రణాళికని వివరించిన తర్వాత పౌలు భావోద్వేగానికి లోనవుతాడు. అతను వాదనతో ముగించకుండా ఆరాధనతో ముగిస్తాడు. వేదాంతం అతన్ని స్తుతిగీతం వైపు నడిపిస్తుంది. లోతు అనే పదం కొలవలేని మరియు మానవ పరిధికి మించిన దానిని సూచిస్తుంది. దేవుని ఐశ్వర్యం, ఆయన జ్ఞానం, తెలివిని మరియు కృప లోపభూయిష్టమైనవి లేదా పరిమితమైనవి కావు. అవి విస్తారమైనవి, లోతైనవి మరియు అక్షయమైనవి. మనం దేవుని మార్గాలను నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మన ప్రతిస్పందన జ్ఞాన గర్వముతో కాకుండా భయభక్తులతో కూడిన ఆరాధనతో ఉండాలని ఇది మనకు బోధిస్తుంది. రెండవ అంశం దేవుని అగమ్యమైన తీర్పులు. 33వ వచనం. పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు. ఆయన తీర్పులు ఎంత అగమ్యమైనవి. దేవుని తీర్పులు అంటే ఆయన నిర్ణయాలు, ప్రపంచాన్ని పరిపాలించే ఆయన పద్ధతులు మరియు చరిత్రలో ఆయన చేసే కార్యాలు. ఇవి అగమ్యమైనవి అంటే మానవ తర్కముతో వీటిని పూర్తిగా అర్థం చేసుకోలేము లేదా గుర్తించలేము. దేవుడు తాను చేసే పనులను ఎందుకు చేస్తాడో లేదా తన ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తాడో ఏ మానవ మనసు పూర్తిగా గ్రహించలేదు. ఆయన నిర్ణయాలు పరిపూర్ణమైనవి కానీ తరచుగా మన అవగాహనకు అందనివి. ఇది మన పరిమితిని మనకు గుర్తు చేస్తుంది. మనం దేవుని ప్రణాళికలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూస్తాం, కానీ ఆయన మొత్తాన్ని చూస్తాడు. అందువల్ల ఆయన మనకు అర్థం కానప్పుడు కూడా మనం ఆయనని విశ్వసించాలి. మూడవ అంశం ఆయన మార్గాలు అంతు చిక్కనివి. 33వ వచనం. పౌలు ఇలా జత చేస్తున్నాడు, మరియు ఆయన మార్గాలు అంతు చిక్కనివి. దేవుని మార్గాలు అంటే ఆయన తన ప్రణాళికలను ఎలా నెరవేరుస్తాడో సూచిస్తాయి. ఆయన నిర్ణయాలు మన అవగాహనకు అందనివి మాత్రమే కాదు, ఆయన ఉపయోగించే పద్ధతులు కూడా మనం గుర్తించలేనివి. రోమా పత్రిక 11వ అధ్యాయములో ఇశ్రాయేలు తిరస్కరించబడడం, అన్యజనుల రక్షణకు దారి తీయడం మరియు అన్యజనుల రక్షణ ఇశ్రాయేలు భవిష్యత్ పునరుద్ధరణకు దారి తీయడం మనం స్పష్టంగా చూశాం. అటువంటి ప్రణాళికను మానవ జ్ఞానంతో ఎన్నడూ రూపొందించడం సాధ్యపడదు. దేవుని మార్గాలు తరచుగా ఆశ్చర్యకరంగా, గందరగోళంగా కూడా అనిపిస్తాయి, కానీ అవి ఎల్లప్పుడూ పరిపూర్ణమైనవి. ఇప్పుడు మనం అర్థం చేసుకోలేని దానిని ఒకరోజు మరింత స్పష్టంగా చూస్తాం. 4వ అంశం దేవుని సాటిలేని మనస్సు. 34వ వచనం. పౌలు ఇలా అడుగుతున్నాడు, ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఈ అలంకారిక ప్రశ్న దేవుని ఆలోచనలను ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరని నొక్కి చెబుతుంది. ఆయన మనస్సు అనంతమైనది, అయితే మనది పరిమితమైనది. మానవ జ్ఞానం ఎంతో గొప్పదైనా దైవిక జ్ఞానంతో పోల్చలేము. మనం నేర్చుకోవచ్చు, అధ్యయనం చేయవచ్చు, ఎదగవచ్చు, కానీ దేవుని అవగాహన స్థాయికి మనం ఎప్పటికీ చేరుకోలేము. ఇది మనల్ని వినయానికి పిలుస్తుంది. మనం నేర్చుకునే వారమే కానీ దేవునితో సమానులం కాదని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఆయన జ్ఞానాన్ని ప్రశ్నించడం కాదు, దానిని విశ్వసించడమే మన పాత్ర. 5వ అంశం దేవునికి ఎవరు సలహా ఇవ్వలేరు. 34వ వచనం. పౌలు ఇలా కొనసాగిస్తాడు, లేదా ఆయనకు సలహాదారుడు ఎవడు? దేవునికి సలహా అవసరం లేదు.
నిర్ణయాలు తీసుకునే ముందు ఆయన ఎవరిని సంప్రదించాడు. ఆయన స్వతహాగా పరిపూర్ణ జ్ఞాని. మానవులు తరచుగా మార్గనిర్దేశం కోసం ఇతరులపై ఆధారపడతారు, కానీ దేవుడు స్వయం సమృద్ధి గలవాడు. ఆయన జ్ఞానం పరిపూర్ణమైనది మరియు ఆయన వివేకం దోషరహితమైనది. దేవుని ప్రణాళికలు ఎన్నడూ లోపభూయిష్టంగా లేదా అసంపూర్ణంగా ఉండవని ఈ సత్యం మనకు భరోసా ఇస్తుంది. ఆయన పొరపాట్లు చేయరు లేదా దిద్దుబాట్లు అవసరం లేదు. ఆయన చేసే ప్రతిదీ పరిపూర్ణంగా ప్రణాళిక చేయబడింది. 6వ అంశం, దేవుడు ఎవరికి రుణపడి లేడు. 35వ వచనం, పౌలు మరో ప్రశ్న అడుగుతాడు. లేక ఆయనకు మొదట ఎవరు ఇచ్చి ఉన్నారు, దానికి ప్రతిఫలం అతనికి లభించును. దీని అర్థం దేవునికి రుణపడేలా ఎవరు ఏది ఇవ్వలేదు. దేవుడు ఎవరికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత లేదు. మనకు ఉన్నదంతా ఆయన నుండే వచ్చింది. దేవుడు మనకు ఏదైనా రుణపడి ఉన్నాడని మనం చెప్పుకోలేము. రక్షణ అనేది మన దానానికి లేదా ప్రయత్నానికి ప్రతిఫలం కాదు, అది కృపావరం. ఈ సత్యం గర్వాన్ని పూర్తిగా తొలగిస్తుంది. మనం దేవుని ఎదుట రుణదాతలుగా కాక ఆయన కనికరాన్ని పొందిన వారిగా నిలబడతాము. 7వ అంశం, సమస్తమునకు మూలం. 36వ వచనం, పౌలు ఇలా ప్రకటిస్తున్నాడు. ఆయన నుండి, దేవుడే ప్రతిదానికి మూలం. సమస్తము ఆయన నుండే ఉద్భవిస్తుంది. సృష్టి, రక్షణ మరి ప్రతి ఆశీర్వాదం దేవునితోనే ప్రారంభమవుతుంది. ఆయన లేకుండా ఏది స్వతంత్రంగా ఉనికిలో లేదు. సమస్త వాస్తవికతకు ఆయనే ప్రారంభ బిందువు. 8వ అంశం, సమస్తమును నిలబెట్టువాడు. 36వ వచనం, పౌలు ఇలా కొనసాగిస్తున్నాడు. మరియు ఆయన ద్వారా సమస్తము దేవుని నుండి రావడమే కాకుండా అవి ఆయన చేతనే నిలబెట్టబడుతున్నాయి. ప్రతి దానిని కాపాడములో మరియు నడిపించడంలో ఆయన చురుకుగా పాలు పంచుకుంటున్నాడు. ప్రపంచం దానంతటా అదే నడవడం లేదు. దేవుడు తన చిత్తానుసారంగా సమస్తమును నిలబెడుతూ నడిపిస్తూ నిరంతరం పనిచేస్తున్నాడు. సమస్తం యొక్క గమ్యం. 9వ అంశం, 36వ వచనం, పౌలు ఇలా ముగిస్తున్నాడు. మరియు సమస్తము ఆయనకే చెందును. అంతిమంగా ప్రతిదీ దేవుని వైపే సూచిస్తుంది. ఆయనే సమస్తమునకు గమ్యం, ఉద్దేశం మరియు అంతం. చరిత్ర ఆయన మహిమ వైపు కదులుతుంది. రక్షణ, తీర్పు మరియు వాటి మధ్య జరిగే సంఘటనలన్నిటినీ ఆయన ఉద్దేశాల నెరవేర్పుకు దారి తీస్తున్నాయి. 10వ అంశం, మహిమ యొక్క అంతిమ ఆపాదన. 36వ వచనం, పౌలు ఇలా ముగిస్తున్నాడు. ఆయనకే నిరంతరం మహిమ కలుగును గాక, ఆమేన్. దేవుడు ఎవరనే దానికి మరియు ఆయన ఏమి చేశాడనే దానికి ఇది మాత్రమే తగిన ప్రతిస్పందన. సమస్త మహిమ ఆయనకే చెందును శాశ్వతంగా, ఆమేన్. ఈ సత్యాన్ని ధృవీకరిస్తుంది. దాని అర్థం అలాగే జరుగునుగాక లేదా నిజంగా పౌలు కేవలం ఒక విభాగాన్ని ముగించడం లేదు. ఆయన దేవునికి చివరి హృదయపూర్వక స్తుతిని ప్రకటిస్తున్నాడు. సారాంశం, ఈ ముగింపు స్తుతి గీతం మొత్తం అధ్యాయాన్ని మరియు నిజానికి రోమాపత్రిక 9-10 అధ్యాయాల మొత్తం విభాగాన్ని తగిన ముగింపునకు తీసుకువస్తుంది. లోతైన మరియు కొన్నిసార్లు కష్టమైన సత్యాలను అన్వేషించిన తర్వాత దేవుని జ్ఞానం మానవ గ్రహణ శక్తికి మించినదని, ఆయన ప్రణాళికలు పరిపూర్ణమైనవని మరియు ఆయన ఉద్దేశాలు నిశ్చయమైనవని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రతిదీ దేవునితో ప్రారంభమై దేవుని ద్వారా కొనసాగి దేవుని మహిమ కొరకే ముగిస్తుంది. కాబట్టి సరైన ప్రతిస్పందన గందరగోళం లేదా అహంకారం కాదు, కానీ ఆరాధన, వినయం మరియు విశ్వాసం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.